అంటే కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కూడా ఏకధాటిగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం అయితే జరుగుతుంది. హైకోర్టు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి దేవస్వం బోర్డు ఏదైతే ఉందో దానికి కూడా నివేదిక సమర్పించాలని చెప్పి అవకతవకల పైన ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వాలని చెప్పేసి సిట్‌ని అయితే నియమించడం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అయితే ఈ సిట్ అక్కడ ఉన్నటువంటి దేవస్వం బోర్డుకి 6 వారాల గడువు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ 6 వారాల లోపు సరైన నివేదికను సమర్పించాలని చెప్పేసి ఆదేశించారు. సో తర్వాత ఇక్కడ ఏంటంటే కొసమెరుపు ఏంటంటే ఈ 4.5 కిలోల ఈ బంగారు ఈ లోటు ఏదైతే ఉందో తక్కువైన షార్టేజ్ అనేది ఆ చెన్నైకి సంబంధించినటువంటి జ్యువెలరీ సంస్థ యజమాని వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది రిలేటివ్స్ ఇంట్లో కొన్ని బంగారు పలకలైతే అక్కడ లభించడం అయితే జరిగింది. ఇది నిజంగా